హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇప్పటివరకు కూడా ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు భర్తీ అనేది జరగలేదు కదా. సో ఇప్పుడు హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. ఆ యొక్క సమాచారం చూద్దాం. రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీల్లో పోస్టు భర్తీకి హైకోర్టు అనుమతి అయితే ఇచ్చింది. మహిళా కాలేజీల్లో 546 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని ప్రశ్నిస్తూ సిహెచ్ సుజాత అనే అభ్యర్థి హైకోర్టుకు వెళ్లారు. 2015 నాటికి జీవో ప్రకారం బీసీలకు 29% మనకు రిజర్వేషన్ కల్పించాల్సి అయితే ఉందని, టీఎస్పీఎస్సీ మనకు 20% మాత్రమే తగ్గించిందని చెప్పి పేర్కొనడం జరిగింది. దీంతో భర్తీ ప్రక్రియ నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు అయితే ఇచ్చింది. ఒకరి వల్ల 546 మంది భర్తీ ప్రక్రియ నిలిచిపోయిందని టీఎస్పీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలపగా, పొలిటికల్ సైన్స్ విభాగంలో ఒక పోస్టును రిజర్వ్లో ఉంచి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని జస్టిస్ అభినంద్ కుమార్ ఆదేశించారు. ఓకే, సో ఈ విధంగా మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఓకే, సో తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. ఒక విషయాన్ని అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.